వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఒక్క తెలుగుడికి భారతరత్న ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రాలేదు. ఎంతో మంది తెలుగు ప్రముఖులు వివిధ రంగాల్లో ఎంతో కీర్తి గడించి దేశ ప్రతిష్టకు తోడ్పడ్డారు. కానీ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతరత్న మాత్రం ఇవ్వలేదు. దశాబ్దాల కల నెరవేరింది. తాజాగా మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించారు. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయుడు ఒకే ఒక్క తెలుగువారు పివి నరసింహారావు. 1991 నుండి 1995 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన అపర చాణక్యులు. కునారిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థని సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించారు పివి. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపించారు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధి ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి. స్వతంత్ర భారత 9వ ప్రధానమంత్రి పివి నరసింహారావు హిందీయేతర బెల్ట్ నుండి రెండో ప్రధాని, దక్షిణాది నుండి తొలి ప్రధాని, తెలుగు రాష్ట్రం నుంచి మొదటిసారిగా ఆ స్థాయికి ఎదిగిన తొలి నేత. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోవడంతో పివి నరసింహారావు అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికీ ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రధానిగా ఎన్నుకున్నారు. తర్వాత నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన గంగుల ప్రతాప్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఉప ఎన్నికల్లో తెలుగువాడు కావడంతో టీడీపీ తరపున పోటీ పెట్టలేదు. నెహ్రూ గాంధీయేతర కుటుంబం నుండి క్లిష్ట సమయంలో పూర్తికాలం పరిపాలించిన మొదటి ప్రధాని పివి. 1990 చివరి నాటికి భారత ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చమురు కొనలేని పరిస్థితి. దిగుమతికి తగినంత విదేశీ మాదక ద్రవ్యం లేదు. ఖజానాలో 3 వారాలకే సరిపోయేటంత విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు మాత్రమే ఉన్నాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి. రూపాయి విలువ పడిపోయింది. అప్పులు పుట్టలేదు. పీవీకి ముందు బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి అప్పులు తీర్చాల్సిన దుస్థితి ఏర్పడింది. 67 టన్నుల బంగారాన్ని విమానంలో ఇంగ్లాండ్కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి $2.2 బిలియన్ రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7 చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53% చేరుకుంది. దీంతో ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ను నియమించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నినాదంతో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. ఈ ఆర్థిక సంస్కరణలతో ద్రవ్యోల్బణం తగ్గి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. ఆర్థిక వ్యవస్థను ఉరకలు వేయించారు. లైసెన్స్ రాజ్కు చరమగీతం పాడారు. కొన్ని ముఖ్యమైన రంగాల్లోని ప్రభుత్వ అనుమతులు అవసరం. ప్రభుత్వ రంగంలోని సంస్థలను తగ్గించారు. వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబీకి 1992లో చట్టబద్ధత కల్పించారు. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. 8 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రైవేటులో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. కొన్ని రంగాల్లో 100% వరకు అనుమతించారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగాయి. పివి నరసింహారావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోదీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా ఈ 3 దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు $500 బిలియన్ చేరుకున్నాయి.
పివి అమలు చేసిన సంస్కరణలే నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయి. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్రం ఆ డిమాండ్ను నెరవేర్చింది. ధన్యజీవి పివి. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.